ప్రార్థన చేసుకొని వాక్యంలోకి ప్రవేశిద్దాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, దయా దాక్షిణ్య పూర్ణుడా, ప్రవేశింపరాని తేజస్సులో ఉన్న తేజోమయుడా, మహాఘనుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన సర్వశక్తి కలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు. మీకంటే గొప్పవారు ఎవరూ లేరు, మీకంటే ఉన్నతమైన వారు ఇంకెవరూ లేరు. మహోన్నతమైన స్థలములలో నివసిస్తూ మహిమలో ఉంటూ మహిమ కలిగిన మా కన్న తండ్రి మీకు స్తోత్రాలు. మీ మహిమలోనికి మమ్మల్ని చేర్చుకోవటానికి ఎంతోమంది భక్తులను పంపించారు. చివరికి మీ ప్రియ కుమారుణ్ణి పంపించి మా కొరకు బలిగా అర్పించారు. ఈ విషయాన్ని మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ దివారాత్రాలు క్రీస్తు యొక్క సువార్తలు ధ్యానిస్తూ మా అనుదిన పరిచర్యలో అనుదిన జీవిత కాలములో దీన్ని మరువకుండా దానికి తగ్గ క్రియలు చేస్తూ మా జీవితాన్ని ముగించుకునే అవకాశాన్ని అదృష్టాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. దీన్ని మేము దుర్వినియోగపరుచుకోకుండా క్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుతూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఇదిగోనైనా మీ కుమారుని పునరుద్ధార దినాన ఇప్పటి వరకు మీరు జరిగించిన కార్యక్రమాలన్నింటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ తండ్రి, ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకోవటకు సిద్ధపడుతూ ఉండగా లేఖనాల్లోని అనేకమైన విషయాలు మాకు నేర్పించడానికి మీ ఆత్మ సహాయముతో మమ్మల్ని నడిపించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికీ ప్రసాదించమని, నన్ను మరుగుపరిచి మీ ఆత్మ సహాయముతో మీ పాత్రగా వాడుకొనమని కోరుకుంటూ మా రక్షకుడు మా పాప విమోచకుడునైన క్రీస్తు వారి యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి బ్రతిమలాడి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన క్రీస్తు నామములో శుభములు, వందనములు. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం ఆలోచించబోయే విషయం, దేవుడు తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో కొందరి పేర్లు మాత్రమే వాడుకున్నాడు. కారణం ఏంటి అనేది మనం ఆలోచిద్దాం. ఈరోజు మన గురించి మనం పరిచయం చేసుకోవాలంటే ఖచ్చితంగా మన గురించి ఎక్కువ మందికి తెలియనప్పుడు మనం ఎవరొక గొప్ప వ్యక్తిని, మనతో సంబంధం ఉన్న వ్యక్తిని పరిచయం చేస్తూ పలాని వారి కుమారుడు, పలాని ఆయన కుమార్తె, పలాని వారి బంధువు అని ఇలా పరిచయం చేసుకుంటాం. సీఎం గారిని మనం పరిచయం చేయాలంటే డైరెక్ట్గా మన ముఖ్యమంత్రి అయిన సీఎం గారు అని ఖచ్చితంగా ఆయన పేరును బట్టి ఆయన ముఖ్యమంత్రి అనే పదవితో పరిచయం చేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు అనే పేర్లు చాలామందికి ఉన్న సీఎం అనే పదవి ద్వారా ఆయన్ని మనం పరిచయం చేసుకుంటాం. అలాగే మన బంధువులను ఎవరైనా మనకు పరిచయం చేయాలనుకోండి, ఎలా చేస్తాం చెప్పండి, ఎలా చేస్తాం? ఈయన మాకు పలాని వారి తాలూకు మా బంధువు అని పరిచయం చేస్తాం. అంటే ఒక తెలిసిన వ్యక్తిని పరిచయం చేస్తూ అతని ద్వారా తెలియని వ్యక్తిని పరిచయం చేస్తాం. ఇది మానవ సహజం. మా బంధువు పలానోడు తాలూకు అని ఆ వ్యక్తి మనకు తెలిస్తే ఆ వ్యక్తి ద్వారా తెలియని వ్యక్తిని పరిచయం చేయటం మనం రోజు సమాజంలో చూస్తున్నాం. మనం కూడా అలాగే పరిచయం చేసుకుంటాం. ఇప్పుడు మేము అనవర్లపూడి వచ్చేటప్పుడు ఒక సంఘటన కనపడింది. బద్దిపూడి సుకేష్ ఆ బిడ్డ చదువుకొని మరి తహసీల్దార్ అయ్యి స్వగ్రామానికి వస్తున్నాడు. ఆ గ్రామస్తులందరూ ఉత్సుకత చూపిస్తూ ఆ ఊరు ఎంట్రన్స్లో ఆపేట దగ్గర కారు పెట్టి బైకులు పెట్టి అతన్ని దండేసి సన్మానిస్తూ తీసుకురావటానికి వారు అక్కడ గ్యాదర్ అయ్యారు. రోడ్డంతా బ్లాక్ చేశారు. ఏంటి విషయం అంటే ఫ్లెక్స్ పెట్టి పలానా అబ్బాయి మా ఊరు అతను పలాని ఇంటి పేరు కలిగిన వాడు పలాని చదువు చదివి తహసీల్దార్ అయ్యి వస్తున్నాడు. చదువుకు వెళ్ళేటప్పుడు ఎవడు అలా పంపించలే, కానీ ఈరోజు ఇలా తీసుకొని స్వాగతం పలుకుతూ దండేసి సన్మానిస్తూ జయధ్వనాలు చేస్తూ ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటి? అతను చదువుకున్న చదువు, దానివల్ల అతనికి వచ్చిన ఉద్యోగం. ఇప్పుడు ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఆ వ్యక్తి కూడా చాలామందికి తెలియదు ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు ఈ వ్యక్తిని బట్టి ఈ ఎవరు కొడుకు అనే పేరు
ఎవరిని బట్టి వచ్చిందంటే ఈ వ్యక్తి బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించాడు కాబట్టి ఈ తహసీల్దార్ అయ్యాడే, ఈ వ్యక్తి తండ్రి ఫలానా అని చెప్తాడు. ఆ వ్యక్తి వాళ్ళ నాన్నగారు మరి పొలం పని చేస్తాడో ఏం చేస్తాడో మనకు తెలియదు, కానీ అతని పేరు అంతకుముందు ఎవరికీ తెలియపోయినా ఇప్పుడు ఎలా తెలిసిద్ది? ఆ తల్లిగారు కానీ ఆ కుటుంబం గురించి ఎలా తెలిసిద్దంటే ఈ వ్యక్తిని బట్టి ఒక ఉన్నతమైన చదువు చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు కాబట్టి ఈ వ్యక్తి పేరుని బట్టి వాళ్ళ తల్లిదండ్రుల్ని గౌరవిస్తారు. ఎక్కడ లేని గౌరవం ఇప్పుడు ఆ కుటుంబం పట్ల వచ్చేస్తుంది. అలాగే బైబిల్లో కూడా దేవుడు ఒక్కొక్కరిని పరిచయం చేసేటప్పుడు పలాని వాళ్ళ తాలూకు పలాని వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి సమూయేలు గ్రంథం ఒకసారి మనం మొదటి అధ్యాయం చూడగలిగితే సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని ఒకసారి చూడండి. మొదటి వచనం, ఎఫ్రాయిము మన్యమందు రామతయం సోఫీము, అది రాలా, రామతయం సోఫీము పట్టణపు వాడును ఎఫ్రాయిము మన్యము ప్లస్ ఆ మన్యంలో రామతయం సోఫీము అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతం ఆ పట్టణం పేరేంటి? రామతయం సోఫీము. ఇది ఎక్కడుంది? ఎఫ్రాయిం మన్యంలో ఉంది. ఎందుకు ఎఫ్రాయిం మన్యంలో ఉన్న రామతయం సోఫీము గురించి పరిచయం చేస్తున్నా అంటే అక్కడ ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని చెప్పటానికి ఇతను ఏ ప్రాంతం, ఏ ప్రాంతంలో ఏ పట్టణం అని ఇవన్నీ డీటెయిల్స్ చెప్తున్నాడు. ఎఫ్రాయిం మన్యంలో రామతయం సోఫీము పట్టణపు వాడు ఒకడుండెను, అతని పేరు ఎల్కానా అంటే సరిపోద్దుగా, అన్ని డీటెయిల్స్ అవసరం. అంటే ఎల్కానా ఎవరు అంటే పలాని పట్టణంలో వ్యక్తి. ఆ పట్టణం ఎక్కడుంది? పలాని ప్రాంతంలో, ఎఫ్రాయిం అనే ప్రాంతంలో ఉంది. అతడు సూపునకు ఎఫ్రాయిము వాడైని అయిన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. ఎంతమంది పేర్లు వచ్చినాయండి? ఎవరంట? యెరోహాము కుమారుడు ఎలీహు పుట్టాడు. యెరోహామును కన్నాడు. తోహు ఎలీహును కన్నాడు. సూపు తోహును కన్నాడు. ఇతను ఎఫ్రాయిమీయుడు. దాదాపుగా 4-5 పేర్లు ప్రస్తావిస్తూ ఎల్కానా అనే పేరుని మనకి పరిచయం చేయటానికి దేవుడు ఎంతమంది పేర్లను వాడాడు? అతని తాత ముత్తాతల పేర్ల దగ్గర నుంచి వాడాడు. ఏ పట్టణపు వాడు చెప్పాడు, ఏ ప్రాంతంలో ఆ పట్టణం ఉందో కూడా చెప్పాడు. ఒక్కొక్క విషయాన్ని దేవుడు తెలియచేయటానికి ఎంతమందిని కేర్ ఆఫ్ అడ్రస్గా వాడాడో చూడండి. బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి. ఇలా డైరెక్ట్గా పలాని వ్యక్తి అని చెప్తే మనకు అర్థమైద్దా అంటే అర్థం కాదు. కాబట్టే ఇంతమందిని పరిచయం చేస్తూ పలాని వాళ్ళ తాలూకు అని చెప్పాల్సి వస్తుంది. అలాగే ఈ యేసుక్రీస్తు వారిని కూడా మనకు పరిచయం చేస్తూ మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివితే యేసుక్రీస్తు వారు అంటే అర్థమైద్దిగా. ఈరోజు అందరికీ తెలిసిపోయింది కాబట్టి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు అంటే అందరికీ నోటెడ్ అయిపోయింది. కానీ ఇది రాసే నాటికి యేసుక్రీస్తు వారు అంత పాపులర్ కాదు. కాబట్టి ఎలా పరిచయం చేస్తున్నాడు? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వంశావళి అంటే సరిపోయిద్దిగా. అబ్రహాము కుమారుడగు దావీదు, అబ్రహాము గారి నుంచి దావీదు గారికి 14 తరాలు. ఆ 14 తరాల తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేసరికి 14. అంటే ఇన్ని తరాల్లో ఎవరి పేర్లు చెప్పలా? అబ్రహాము గారి పేరు చెప్పాడు. ఆయన కుమారుడు ఎవరు? దావీదు గారా? ఎన్ని తరాలు మారిపోయినాయి మధ్యలో. అంటే ఒక యేసుక్రీస్తు ఎవరు అని అంటే దావీదు కుమారుడు అంటే సరిపోతుగా? కాదు. దావీదు గారు ఎవరు కుమారుడు అంటే అబ్రహాము గారి వంశంలో నుంచి వచ్చిన కుమారుడు అని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాడంటే ఈ మధ్యలో ఉన్నవారు అందరూ యేసుక్రీస్తు వారి వంశావళిలో ఉన్నవారు అని మనకు తెలియజేస్తున్నాడు. మా వంశం ఏంటనుకుంటున్నా అని గొప్పలు చెప్పుకుంటాం. నీ వంశం ఏంటంటే మూలాల్లోకి వెళ్తే 3 తరాల తర్వాత మన వంశం ఏంటో ఎవరికి తెలియదు. 4 తరాలు మహా అయితే తెలిసిద్ది. ఆ తర్వాత ఎక్కడి నుంచి నీ వంశీకులు ప్రారంభించారో ఎవరికి దాదాపుగా తెలియదు. కానీ బైబిల్లో ఎన్ని ఎవిడెన్స్లు ఇచ్చారంటే ఒక వ్యక్తిని పరిచయం చేయటానికి ఆ వ్యక్తి వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు చనిపోయిన ఒక లాజరు గారిని లేపాడు. ఆ లాజరు గారి గురించి కూడా పరిచయం చేస్తూ
యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. మరియు కాదు, మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియాలో ఇంకెవరు లేరా? చాలామంది ఉన్నారు. కానీ ఆ బేతనియాలో గ్రామంలో ఎవరున్నారంటే మరియా ఆమె సహోదరి ఉన్నారు. వాళ్ళిద్దరిదైనా గ్రామం, ఇంకా చాలామంది ఉంటారు. మన స్టోరీకి వాళ్ళిద్దరే అవసరం కాబట్టి వాళ్ళిద్దరిని పరిచయం చేసి ఆ ఇద్దరి ద్వారా మరెవరినో పరిచయం చేస్తున్నాడు. చదవండి. గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అని ఒకడు రోగి అయిన లాజరు ఆ గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి. ఇక్కడ మనకి ఎవరిని పరిచయం చేశాడు? మరియా ఆమె సహోదరి అయిన మార్త. వాళ్ళ గ్రామం ఏది? బేతనియా. ఇప్పుడు మరియా మార్తలకి లాజర్కి ఏమైనా సంబంధం కనపడుతుంది అక్కడ? ఇక్కడ వాళ్ళ సహోదరుడు అనేవన్న ఉందా? లేదు. మరియా మార్తలను పరిచయం చేశాడు, గ్రామాన్ని పరిచయం చేశాడు. అలా గ్రామాన్ని పరిచయం చేసి ఆగకుండా ఆ ప్రాంతంలోనే ఒక లాజర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, రోగి అయి ఉన్నాడు. లాజర్కి వీళ్ళకి సంబంధం ఉన్నట్టు ఈ విషయం చదివి ఆపేస్తే అర్థం కాదు మనకి. లాజర్ ఏమై ఉన్నాడు? రోగి అయి ఉన్నాడు. అంటే పైదానికి కింద దానికి కనెక్షన్ లేదు అక్కడ వరకు చూస్తే. రోగి అయిన లాజరు, ఈ లాజరు మళ్ళీ లాజర్ను పరిచయం చేస్తూ ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అంటే ఈ మరియా ఆ మరియా ఒకళ్ళైనా వేరా? ఈ అధ్యాయములో ఈ వచనం చదివే ముందు మరియానే ఎవరైనా యేసుక్రీస్తు వారికి పాదాలకు అత్తరబూసి తల వెంట్రుకలతో తుడిచిన సందర్భం ఉందా? చెప్పాలి. బైబిల్ చదువుతున్నాం కదా. ఈ 11వ అధ్యాయానికి ముందేమన్నా ఉందా? ఉందా లేదా? 12వ అధ్యాయం చూడండి. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అంటే బేతనియా అనే గ్రామమే లాజర్ గారిది కూడా అనేది ఇక్కడ మనకు అర్థమైంది. లాజర్ గారు బేతనియా గ్రామస్తుడు అని చెప్పాలి అక్కడ కదా. 6 దినాల ముందుగా పస్కా పండుగకు ముందుగా వచ్చాడు. అక్కడ వారు ఆయనకు ఉపచారము చేసిరి. వారు అన్నాడు ఎవరు? విందు చేసిరి. మార్త ఉపచారము చేసిన లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చటి జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తర్వాసంతో నిండాను. అంటే 12వ అధ్యాయంలో పూసింది. 11వ అధ్యాయంలో ఈమె చేసిన కార్యాన్ని ముందే చెబుతూ ఈమె ఎవరు అనుకుంటున్నారు? ఈ లాజరు ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారికి అత్తరు పూసి తల వెంట్రుకలతో పాదాలు తుడిచిందే ఆ మరియకు సహోదరుడు. ఏమండి ఇంత మెలిక అవసరమా? అంటే ఒక వ్యక్తిని పరిచయం చేయటానికి దేవుడు ఎటు నుంచి ఎటు వెళ్ళి ఎటు వస్తున్నాడు చూడండి. ఇప్పుడు బేతనియా గ్రామం పరిచయం అయింది, మరియ పరిచయం అయింది, మార్త పరిచయం అయింది. మరియ చేసిన ఘనకార్యం యేసుక్రీస్తు వారి పాదాలకు అత్తరు పూసి, విలువగల అత్తరు జటామాంసి అత్తరు పూసి పాదాలు తల వెంట్రుకలతో తుడిచింది అన్న విషయం మనకు అర్థమైంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే ఆ ఫ్యామిలీ గురించి ఏదో చెప్పాలనుకున్నాడు. ఆ ఫ్యామిలీలో లాజరు చనిపోవటం, లాజరు తిరిగి లేపబడటం ఒక విశేషం. కాబట్టి ఈ విషయాన్ని చెప్పడానికి వీళ్ళది ఏ ఊరు, ఏ ప్రాంతం, వీళ్ళు ఏమవుతారు, లాజరు మరియా మార్తలకు ఏమవుతాడు, ఈ లాజరు ఎవరు, ఈ విషయాలన్నీ మనకి పరిచయం చేయడానికి అక్కడ కొంత ఇక్కడ కొంత వాక్యం మనకి తెలియజేయబడుతుంది. ఇలా బైబిల్లో ప్రతి విషయాన్ని పరిచయం చేయడానికి 1కి 4 సార్లు వెనక ముందు దేవుడు విషయాలన్నీ తెలియచేస్తాడు. మనకి చెడు కార్యక్రమాలు చేసిన వ్యక్తిని పరిచయం చేయాలనుకో పాత నిబంధనలో ఎవరిని గుర్తు చేస్తాడు? విన్నాం కదా రాజుల గ్రంథాల్లో. నెబాతు కుమారుడైన యెరోబాము చేసినట్లు అంటాడు. అంటే ఒక చెడ్డవాడిని పరిచయం చేయడానికి ఆయన పేరు, ఆయన తండ్రి పేరు కూడా ప్రస్తావిస్తున్నాడు. అంటే ఇది చెడ్డవాడు, ఇలా మీరు ఉండకూడదు అని ఆ వ్యక్తి ఫలాని వాని తండ్రి అని.
ఆ వ్యక్తి పలాని వారి కొడుకు అని మనకు పరిచయం చేస్తున్నాడు. అలాగే కొత్త నిబంధనలో యోధాని పరిచయం చేయటానికి యోధాలు చాలామంది ఉంటారు. ఆ యోధాలో ఒక సపరేట్ యోధాని, ద్రోహం వల్ల సంపాదించిన యోధాని పరిచయం చేయటానికి ఏమని చెప్తాడు? ఇస్కరియోతు యోధ గురించి మాట్లాడుతూ ద్రోహియగు యోధ అంటాడు. దొంగ అయిన యోధ అంటే యేసుక్రీస్తు వారిని అమ్ముకున్న యోధ కాబట్టి ఇస్కరియోతు యోధ అని పరిచయం చేస్తాడు. అంటే ఒక చెడ్డ వ్యక్తిని పరిచయం చేయాలన్నా అతని ఐడెంటిటీని మనకు తెలియజేస్తాడు. అలాగే దేవుడు తన్ను తాను పరిచయం చేసుకోవటానికి పాత నిబంధన కాలంలో చాలామంది భక్తులు ఉన్నా ఏ భక్తుని పేరుని ఉపయోగించి పరిచయం అయితే చేసుకోలేదు, కానీ 3 వ్యక్తుల గురించి మాత్రం ఖచ్చితంగా ఆయన పరిచయం చేసుకున్నాడు. దేవుడే తన అడ్రస్ ఏదయ్యానంటే పలానోళ్ళ అడ్రస్ నాది అంటున్నాడు. తెలుసుగా మీకు నిర్గమాకాండం 3వ అధ్యాయము, నిర్గమాకాండం 3వ అధ్యాయము ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ తీసి చదవాలి ప్రియుల. నిర్గమాకాండం 3వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దామా. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడు మోషే గారితో పొదలో నుంచి మాట్లాడుతూ అక్కడ మోషే గారికి ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? మరియు నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఏం చెప్తున్నాడు మోషే గారికి? అబ్రహాము దేవుడా. ఏమంటే ఒక దేవుడు తన ఉనికిని కనపరచడానికి పలానోళ్ళ దేవుడిని అని చెప్పుకోవాలి, నేను దేవుడిని అంటే సరిపోద్దుగా. ఎందుకు వాళ్ళ పేరు చెప్పారు? అంతకుముందు భక్తులు లేరా? హెబేలు ఉన్నారా? హనోకు దేవునితో నడిచినవాడా? నోవాహ్ గారు చెప్పండి, దేవుడు చెప్పినట్టుగా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీవక్కడవే నిందారహితుడు నీతిమంతుడు అయి ఉన్నామని సర్టిఫికేట్ పొందినవాడు, ఆయన కూడా దేవునితో నడిచినవాడు. మరి ఇంతమంది భక్తులు ముందుండగా ఆ భక్తులు తర్వాత వచ్చిన అబ్రహాము గారి దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని కేర్ ఆఫ్ అడ్రస్ ఒక మనిషిని పెట్టి చెబుతున్నాడేంటి? అర్థమవుతుందా? ఒక మనిషిని బట్టి నేను పలానోళ్ళ దేవుడిని దేవుడే పరిచయం చేసుకుంటున్నాడు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చి నేను పలానోళ్ళ బంధువుని అని మనకి పరిచయం చేసేయడానికి ఎలా ఉంటుంది చెప్పండి? మన వాల్యూ ఎలా పెరిగిద్ది? ముఖ్యమంత్రి రాకేందుకు సీఎం వచ్చాడు, లేదా ఈ ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద అధికారి వచ్చేసి నేను పలానోళ్ళ బంధువుని, వీడు నా ఫ్రెండు అని ఒక పేదవాడి దగ్గరకు వచ్చి పరిచయం చేసుకుంటే ఆ ఫ్రెండ్కి ఎలా పెరిగిపోద్ది? ఇప్పుడు చెప్పాను కదా తంగెళ్ళమూడిలో ఆ వ్యక్తి ఫ్యామిలీకి వాల్యూ పెరిగిందా? ఇప్పటిదాకా ఆ ఫ్యామిలీకి గుర్తింపు లేదు. ఏదో అందరూ పిల్లల్ని చదివించినట్టు చదివిస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఒక ప్రాబ్లం ఏర్పడింది. అందరూ తల్లిదండ్రులు మీరు ఉన్నారు ఎందుకురా చదివి సవట్లేరా, ఆడు చూడు ఎలా గొప్పోడు అయిపోయాడని ఆడిని బట్టి వీళ్ళందరినీ తిడుతున్నారంట. ఇది కూడా ప్రమాదమే. ఆ వ్యక్తిని బట్టి వీళ్ళందరినీ చవటలాగా చూసేస్తున్నారు మిగతా తల్లిదండ్రులు కదా. ఇది ఒక ప్రాబ్లం. అంటే ఒక వ్యక్తి ప్రయోజకుడైతే అతన్ని బట్టి ఆ కుటుంబానికి ఒక గొప్పతనం వచ్చినట్టుగా అతన్ని బట్టి మిగతా వాళ్ళకి వాళ్ళని కించపరిచే విధంగా ఆ తల్లిదండ్రులే మాట్లాడటం కూడా అగౌరవంగా ఉంది. అందరూ గొప్పవాళ్ళు అయిపోతే ఇంకా పేదవాళ్ళు ఎవరు, తక్కువ వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అందరూ అన్ని రకాలుగా అభివృద్ధి పదంలోకి ఎదిగిన వారు ఉండరు. అలాంటిది దేవుడు నేను పలాని వారి దేవుణ్ణి అని చెప్పుకోవటం వెనక విశేషం ఏంటి? చాలామంది భక్తులు ఉన్నారు కదా. తర్వాత కాలంలో ఉన్న భక్తుల గురించి కూడా నేను పలానోళ్ళ దేవుణ్ణి అని చెప్పుకోలే. ఒకవేళ చెబితే ఎలా చెప్పాడంటే నేను ఇశ్రాయేలు దేవుణ్ణి అన్నాడు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? యాకోబే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళ 3 పేర్లే వాడాడు. ఇశ్రాయేలు దేవుడిని చెప్పుకున్న ఎవరి పేరు ఉంది అందులో? ఈ యాకోబుకే ఇశ్రాయేలుగా మార్చి నేను ఇశ్రాయేల్ దేవుడిని అని చెప్పుకున్నాడు. అంటే ఈ 3 పేర్లే వాడుకున్నాడు తప్ప మిగతా ఎవరి దేవుడిని అని దేవుడు చెప్పుకోవాలి. ఏంటి విశేషం ఏంటి? వీళ్ళ 3 పేర్లే చెప్పుకోవటం వెనక విశేషం ఏంటి అని ఒకసారి మనం జాగ్రత్తగా బైబిల్ని బట్టి ఆలోచిస్తే వీళ్ళ 3లో ఉన్న గొప్పతనం ఏంటి అని అంటే, దేవుడు తెలియని కాలములో, దేవుడు మనుషులకు అర్థం కాని కాలములో దేవుడిని గురించి విని తప్పు చేయకుండా ఖచ్చితంగా బతికిన వ్యక్తులు వీళ్ళే.
నోవాహు గారి జీవితం అంతకుముందు ఎలా ఉందో తెలియదు. హనోక్ గారి జీవితం 65 ఏళ్ళు లోకంలో పడి బతికాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడని మనం చదివాం ఆదికాండంలో. వాళ్ళందరూ వచ్చిన తర్వాత మరి ఎలా బతికారో మనకైతే పూర్తిగా తెలియలేదు, కానీ దేవునితో నడిచారని మాత్రమే ఉంది. కానీ వీళ్ళు ఆ సమయంలో దేవుణ్ణి ఆ తరం వారికి పరిచయం చేశారంతే. ఆ తరం వారికి పలానోడు దేవుడు అని పరిచయం చేశారు. నేను దేవుడిని నమ్ముకున్నాను, నీతిగా ఉన్నాను, దేవునితో నడుస్తూ ఉన్నాను. కానీ వీళ్ళలో ఉన్న విశేషం ఏంటంటే, వీళ్ళు ఆ తరము వారికి మాత్రమే కాక ఆ తరములో వాళ్ళు వాక్యానుసారంగా బతుకుతూ అనేకులకు దేవుణ్ణి పరిచయం చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ తరం వరకు వాళ్ళు బతికుండారు, యథార్థంగా బతికారు, నీతిగా బతికారు, నీతిమంతులుగా బతికారు. కానీ తర్వాత తరాల వాళ్ళకి ఈయన సాక్ష్యాన్ని, వీళ్ళ యొక్క దేవుని జీవితాన్ని ఎలా అనుభవించారనే విషయాలు మిగతా తరాల వాళ్ళకి అందించారో లేదో తెలియదు. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం ఖచ్చితంగా దేవుణ్ణి తన తర్వాత తరాల వాళ్ళకి అందించారు. అందులో అబ్రహాము గారి గురించి దేవుడు రాయించిన ఒక మాటను మనం బైబిల్లో చూడగలిగితే 18వ అధ్యాయము ఆదికాండము 18వ అధ్యాయము. మళ్ళీ ఇక్కడికి వద్దాం నిర్గమకాండానికి. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహాము గారిని దేవుడు తెలుసుకున్నప్పుడు ఏమని తెలుసుకున్నాడంట? అబ్రహాము గారు తన వరకు తాను భక్తిగా బతుకుతాడని కాదు, ఆ భక్తిని తన తర్వాత తన పిల్లలకు తన ఇంటి వారికి నీతి న్యాయములు జరిగించుటకు అతడు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్టు నేను అతన్ని, అంటే ఈయన తరంలో ఆయన నీతిగా బతకటం మాత్రమే కాక తర్వాత తరాల వాళ్ళకు కూడా ఖచ్చితంగా నువ్వు దేవుని మార్గంలో బతకాలని ఆజ్ఞాపించే వ్యక్తిగా తెలుసు. మన బతుకు విశ్వాసంలో మనం సరిగ్గా కాపాడుకోవటమే అంతంత మాత్రంగా ఉంది. తర్వాత తరాల వాళ్ళకి మనం ఆజ్ఞాపించాలి, నువ్వు కరెక్ట్గా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పాలంటే మన బతుకు ఎలా ఉండాలి చెప్పండి? వాక్యానుసారంగా ఉండాలి. ఇప్పుడు అబ్రహాము గారు ఇలా ఉండకూడదు, ఇలా ఉండు అని చెప్పాడు అనుకో, నువ్వు ఉంటున్నావేంటి బోడి అంటారు పిల్లలు, మనవాళ్ళు మనవరాళ్ళు అనుకోండి. ఆయన ఉండకుండా ప్రకటిస్తే చెప్పండి ఎవరు ఆయన మాట వినరు. అంటే ఎవరు జీవించని జీవితాన్ని ఆయన జీవించి చూపించి ఎన్ని తరాలకు ఆయన మాదిరికరమైన జీవితాన్ని చూపించి ఆజ్ఞాపించాడంట. తెలియచేయటం వేరు, ఆజ్ఞాపించటం వేరు. ఆజ్ఞాపించాలంటే దానికి పాటించిన వాడైతేనే ఆ సామర్థ్యం వస్తుంది. పాటించకుండా ఆజ్ఞలు జారీ చేయటం కుదిరే పని కాదు. ఒకళ్ళ ఏదో గొర్రెల్లాగా కూర్చొని వెంటన్నా లోపలేమనుకుంటారు, వీడు పాటించినట్టు మనకు పెద్ద చెప్పొచ్చాడు అనుకుంటారా లేదా కదా? లోపల ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి? డైరెక్ట్గా పైకి అనలేకపోయినా లోపల వీడు పాటించడు కానీ మనకు మాత్రం బోధ తెగజాచేస్తాడు అనే ఫీలింగ్ లోపల ఉంటుంది. అందుకని ఆజ్ఞాపించినట్టు దేవుడు అతన్ని ఎరిగి ఉన్నాడు. అందుకే అబ్రహాము దేవుడిని ఏంటి ఆ పరిచయం? దేవుడు గొప్పోడా అబ్రహాము గారు గొప్పోడా? దేవుడు డౌట్ లేకుండా గొప్పోడు. మరి గొప్పోడు సామాన్యుడైన మనిషి గురించి నేను పలానోళ్ళ దేవుడిని అని చెప్పుకున్నాడంటే అబ్రహాము గారు ఎలా బతుకుంటే దేవుడు అంత గొప్పగా పరిచయం చేసుకుంటారు? ఏమంటే నేను పలానోళ్ళ బంధువునని చెప్పుకోవడానికి మన బంధువులు సిగ్గుపడుతున్నారంటే మన ప్రవర్తన సరిగా లేదు. పలానోడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవాలంటే మనం సిగ్గుపడుతున్నామంటే ఆ ఫ్రెండ్ సరిగ్గా లేడు. లేకపోతే వాడు మన గురించి గొప్పగా చెప్పుకొని ఫీల్ అవ్వాలి, నేను పలానోళ్ళు ఫ్రెండ్ని పలానోళ్ళ బంధువునని చెప్పుకోవాలంటే సిగ్గుపడుతున్నాడంటే మన ప్రవర్తన సరిగ్గా ఉందనా లేదనా? మరి దేవుడే అబ్రహాము గారి గురించి ఏమన్నాడు? అబ్రహాము గారు ఒక్కడి గురించి అంటే పర్వాలేదు, ఎక్కడ మాట్లాడినా నేను అబ్రహాము దేవుణ్ణి అనడు. చదవండి నిర్గమకాండం 6వ అధ్యాయంలో 3వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన
నేను నీ తండ్రి దేవుడను. నీ తండ్రి అనగానే తెరహు దేవుడిని కాదు, అక్కడ నీ తండ్రి దేవుడిని అంటే అబ్రహాము గారి దగ్గరకు తీసుకెళ్ళాను. అంటే నోవాహు నుంచి వచ్చిన వంశావళిలో ఈ కుటుంబం అంతా 10 తరాలు దాటిన తర్వాత ఒక అబ్రహాము గారు దొరికాడు. అబ్రహాము వారసుడి నువ్వు, నీ తండ్రి దేవుడను. అంటే నీ తండ్రి ఎవరు? నోవాహు గారు ఒకప్పుడు. ఆ వంశంలో నుంచి వచ్చిన వాడివి నువ్వు. నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు, అంటే మోషే గారికి ఏం తెలుసు? దేవుని చూస్తే ఏ మనిషి బతకడం అన్న విషయం తెలుసు. ఆ దేవుడిని అనగానే భయపడిపోయాడు. ఆయన ముఖం చూస్తే ఎక్కడ చచ్చిపోతానని ఆయన వైపు వెరచెను, అంటే భయపడ్డాడు అని 15వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను నీ పితరుల దేవుడైన యెహోవా అనగా, పితరుల దేవుడు అంటే మళ్ళీ తెలియదేమో, ఎందుకంటే ఆయన తాత ముత్తాతలు వీళ్ళందరూ వాళ్ళ నాన్న వాళ్ళ తాత ముత్తాతలు అందరూ విగ్రహారాధనలో ఉన్నవారు. యెహోషువ గ్రంథం 24:2 ఎప్పుడు చదువుతాం మనం కదా. అబ్రహాం గారి గురించి పరిచయం చేస్తూ యెహోషువ గ్రంథంలో 24:2 మీ పితరులు యూఫ్రటీసు అద్దరిన యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆదికాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునుకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను, ఆ పితరుల దేవుడు అంటే మళ్ళీ విగ్రహారాధనలో ఉన్నవాడికి దేవుడు అనుకుంటాడేమోనని కాదని, పితరులు అంటే ఎవరైతే భక్తిలో ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతూ మీ పితరుల దేవుడైన యెహోవా అనగా, ఆ పితరులు అంటే ఎవరు? మోషే గారితో మాట్లాడుతున్న సందర్భం అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపిన నీవు ఇశ్రాయేలుతో చెప్పలను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఏం చెప్పాలి మోషే గారు వెళ్ళి? ఎవరయ్యా నేను పంపించిందంటే, మన తాత ముత్తాతలు దేవుడు ఉన్నాడు చూసారా అంటే, తాత ముత్తాతలు అంటే ఎవరయ్యా అంటే మరి తెరహు నాహోరు హారాన్ ఆళ్ళు కాదు. తాత ముత్తాతలు అంటే ఎవరంటే అబ్రహాము గారు ఉన్నారు చూసారా, ఇస్సాకు గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నారు, వాళ్ళ దేవుడు అంట. ఏమంటే అప్పటికి ఈ మాటలు చెప్పేలకి సుమారుగా 400 సంవత్సరాలు దాటిపోయింది. 400 సంవత్సరాలు దాటిపోయింది అబ్రహాము గారి కాలానికి. ఈ దేవుడు ఈ మాట మోషే గారితో చెప్పే కాలానికి 400 సంవత్సరాలు దాటిపోయింది. ఆ సమయంలో చెప్తున్నాడు, 400 సంవత్సరాల క్రితం మన తాత ముత్తాతల కాలంలో అబ్రహాము గారు ఉన్నారు, ఆయన తర్వాత ఇస్సాకు గారు ఉన్నారు, ఆయన తర్వాత యాకోబు గారు ఉన్నారు, వాళ్ళ దేవుడు నన్ను పంపించాడని చెప్పు, ఈ మీ పితరుల దేవుడు అని చెప్తున్నాడు. 16వ వచనం, మీరు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను షాలం అబ్రహాము మీ పితరుల దేవుడు అనగా మీకు అర్థం కాదేమోనని అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు. 4వ అధ్యాయం 5వ వచనం కూడా అదే నిర్గమకాండం. ఆయన దాని చేత వారు తన పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురు. నువ్వు ఒక సూచక్రియ చేయి, అది చూసి ఖచ్చితంగా ఆ దేవుడే నీకు ప్రత్యక్షమయ్యాడు. ఎవరా దేవుడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడే ప్రత్యక్షమయ్యాడు, లేకపోతే ఈ గొప్ప కార్యాలు ఈయన చేయలేడు అని వాళ్ళకి నమ్మేస్తారు అని చెప్తున్నాడు. 6వ అధ్యాయం 2వ వచనం నుండి, మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను అను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవాను నా నామమును నేను వారికి తెలియబడలేదు. అంటే అబ్రహాము గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి దేవుడు ప్రత్యక్షమై తను పరిచయం చేసుకున్నప్పుడు ఏమని చేసుకున్నాడంట? నా పేరు యెహోవా, నేను ఉన్నవాడిని చేసుకోవాలా, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, ఇంకా నా శక్తికి మించిన శక్తి ఎవరికి
లేదు అని వాళ్ళకి పరిచయం చేసుకున్నాడు. యెహోవా అనే ఈ పేరు మీద నేను వాళ్ళకి పరిచయం కాలేదు అంటే వాళ్ళతో దేవుడేంటో చెప్పలేదు, కానీ నేను అన్ని శక్తులు కలిగిన వాడిని, సర్వశక్తి కలిగిన దేవుడిని నేనే అని పరిచయం చేసుకున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడిని అని చెప్పుకున్నాడు తప్ప నేను ఫలానా నా పేరు ఇది అని ఏం చెప్పాల. అలా చెప్పినప్పుడే వాళ్ళు గుడ్డిగా నమ్మేశారండి. ఇప్పుడు అక్కడ నుంచి మోషే గారి కాలానికి వచ్చేసరికి దేవుడి గురించిన ఇన్ఫర్మేషన్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది. 400 సంవత్సరాల తర్వాత దేవుని గురించిన ఇన్ఫర్మేషన్ పెరిగింది. పెరిగినా ఎవరట చెప్పుకుంటున్నాడు దేవుడు? అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారి దేవుడిని అని చెప్పుకుంటున్నాడంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ దాకా పనిచేసిందా? వాళ్ళ యొక్క ప్రభావం, వాళ్ళు జీవించిన విధానం ఇదిగో 400 సంవత్సరాల తర్వాత కూడా పనిచేసిందంటే మోషే గారికి వాళ్ళ గురించి తెలుసు అన్నమాట. మోషే గారికి వాళ్ళ గురించి తెలుసు. గ్రంథం లేదు, పైగా ఆ రోజుల్లో బైబిల్ గ్రంథం లేదు, మీడియా లేదు, ఏమీ కరపత్రాలు లేవు, ఏమీ లేని రోజుల్లో 400 సంవత్సరాల క్రితం స్టోరీ మరి మోషే గారికి తెలియజేయబడిందంటే ఆ నోట దేవుని గురించిన విషయాలు తెలియచేయబడుతున్నాయి. కాస్త కోస్తో దేవుని భయం ఇశ్రాయేలులో ఉంది. మన దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అనే విశ్వాసం వాళ్ళలో ఉంది. కాకపోతే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి లోబడిపోయి గట్టిగా వెట్టి చాకిరీ చేయాల్సిన దుస్థితిలోనికి వెళ్ళిపోయారు. దేవుడి గురించి తెలుసు కానీ దేవుని చిత్తానుసారంగా బతకటం ఎలాగో తెలియలేదు. వాళ్ళని నడిపించే నాయకుడు ఎవరు లేకపోవటాన్ని బట్టి మొత్తానికి వెట్టి చాకిరీలోకి వెళ్ళిపోయాడు. అలాంటి స్థితిలో మళ్ళీ దేవుడు మోషే గారిని పుట్టించి ఎవరిని జ్ఞాపకం చేసుకొని చెప్తున్నాడు? నేను ఎవరిని అని అంటే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటున్నాడు. ఎందుకు వాళ్ళ పేరు వాడుకుంటున్నాడు? కిందకు వద్దాం. మరియు వారు పరవాసము చేసిన దేశమును కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో, వాళ్ళకంట కనాను దేశం ఇవ్వటానికి వాళ్ళతో స్థిరపరిచాడంట దేవుడు. స్థిరపరిస్తే ఐగుప్తీయులు దాస్యమునకు లోబరిచి ఉన్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను నేను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగూ చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాస్యములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేసుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు అని నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చెదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి దేశములోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను, నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇశ్రాయేలుతో అలాగూ చెప్పాను. అయితే వారు మనోవ్యాకులమును బట్టి, కఠిన దాస్యత్వమును బట్టి మోషే మాట వినరైరి. ఏం చెప్పాడు? వాళ్ళకు ప్రమాణం చేశా, వాళ్ళకు వాగ్దానం చేశా, ఆ వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేసుకొని మీరు పెట్టిన మొరను బట్టి జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని విడిపించి ఆ దేశంలోకి మీకు స్వాస్థ్యాన్ని ఇస్తాను అని మోషే గారికి చెబితే, మోషే గారు ఈ విషయం ఇశ్రాయేలుకి చెబితే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? అప్పుడు ఆ గొడ్డు చాకిరీ చేసే పనిలో, వెట్టి చాకిరీ చేసే పనిలో ఉండటాన్ని బట్టి ఆ విషయాలు ఎక్కలేదండి వాళ్ళకి. వాళ్ళ దేవుడు వాళ్ళని పేరు చెప్పుకొని తన అడ్రస్ చెప్పుకొని నేను పలాని వాళ్ళ దేవుడిని వాళ్ళకు వాగ్దానం చేశాను, వాళ్ళకు చేసిన వాగ్దానాన్ని బట్టి వాళ్ళకిచ్చిన మాటను బట్టి మిమ్మల్ని విడిపించి ఆ దేశంలో ప్రవేశింపజేస్తానంటే నమ్మలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళకున్న వ్యాకులమును బట్టి, వారు కఠిన దాస్యమును బట్టి మోషే మాట అంటే దేవుడు చెప్పిన దేవుడు మాటను కూడా వినని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, నువ్వు కఠిన దాస్యములో ఉంటే ఏమి ఎక్కో రెక్కాడితే కానీ డొక్కాడని శ్రామికుల దగ్గరికి వెళ్ళి నీ పని ఆపే కాసేపు దేవుడు మాటలు చెప్తాను రా విను అంటే నీ మాటలు కూటికొత్తయా గుడ్డకొత్తయా ఒక పూట బో పెట్టిద్దా పోవయ్యా బో చెప్పొచ్చావు అంటారా? వాడికి కావాలంటే ఆహారం పెట్టో వాడికి అవసరాలు తీర్చో చెప్తే ఏదన్నా వింటాడు. లేదు, విలువ కలిగిన మాటలు, సర్వశక్తి కలిగిన దేవుడు, సృష్టిని చేసిన దేవుడి మాటలు నీకు చెప్తానంటే బో చెప్పొచ్చేవాళ్ళు పో అంటారు. ఎందుకు? దాస్యత్వంలో ఉన్నవాడికి మంచి మాటలు ఎక్కువ. రెండోది ఏంది కారణం?
మనోవ్యాకులమును బట్టి మనసు బాగా చికాగ్గా ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఏంటి తినటం ఏంటి, లేవటం ఏంటి, పడుకోవటం ఏంటి, గొడ్డు చాకిరీ చేయటం ఏంటి, అలిసిపోయి పడుకోవటం ఏంటి, ఇదేనా మన బతుకు, దీనికి విడుదల లేదా? ఆ వ్యాకులము నుండి విడిపించగలిగిన దేవుడే ప్రత్యక్షమై మాట్లాడాడన్న విషయాలు ఎక్కవు. మనకు కూడా దిగులు ఉన్నప్పుడు, చింత ఉన్నప్పుడు మంచి మాటలు చెప్తే ఈ ఒక్క మొక్క కూడా వాక్యం ఎక్కదు లోపలికి. మనసంతా దేని మీద ఉంటుంది? మనకున్న సమస్య మీదే ఉంటుంది. అందులో నుంచి బయటకు వస్తే ఎక్కుద్ది. అందులో నుంచి బయటికి రానంతకాలం నీకు ఒక్క మొక్క కూడా వాక్యం ఎక్కదు. మహా అయితే అయిపోయినాక భలే చెప్పాడనో బాగా చెప్పలేదనో ఏదో ఒక సర్టిఫికేట్ ఇస్తారు తప్ప ఒక్క మొక్క లోపలికి ఎక్కదు. కారణం ఏంటంటే మనోవ్యాకులం ఉన్న, చింత ఉన్న దేవుడి మాటలు ఎక్కువ. వాళ్ళకి చెప్పాడు, నేను వాళ్ళకి వాగ్దానం చేశాను, వాళ్ళ దేవుడిని రుజువు చేసుకున్నాను, వాళ్ళకి ఇచ్చిన మాటను బట్టి మిమ్మల్ని విడిపిస్తాను అని చెబితే ఆ మాటలు వాళ్ళకి ఎక్కలేదు ప్రియుల. ఇంతకీ మనం ఆలోచించేది ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడిని దేవుడు తన్ను తాను ఎందుకు పరిచయం చేసుకున్నాడు అంటే వాళ్ళు జీవించిన భక్తి విధానం వేరు. ఈ విషయాల గురించి మనకి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 8వ వచనం నుండి చదివితే వాళ్ళ జీవితం ఎలా ఉందో మనకు అర్థమవుతుంది ప్రియుల. భూమి మీద ఏ భక్తుడిని అడ్రస్ పెట్టి నేను పలాని వాడిని దేవుడిని నేను చెప్పని దేవుడు వీళ్ళ ముగ్గురు పేర్లే. వీళ్ళ ముగ్గురు అంటే యాకోబు ఇశ్రాయేలుగా మార్చాడు కాబట్టి ఇశ్రాయేలు దేవుడిని అని చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వీళ్ళ ముగ్గురు పేర్లే వాడుకోవటం వెనక కారణం ఏంటి అనేది మనం ఆలోచిస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యమున పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. ఏంటంటే అబ్రహాము గారి దేవుడు పిలిచాడు. ఎక్కడ పిలిచాడు? 12వ అధ్యాయం చదివితే అర్థమైంది ఎక్కడ పిలిచాడు. ఆదికాండం 12వ అధ్యాయము. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. అబ్రహాము గారితో దేవుడు మాట్లాడాడు. ఎక్కడున్నప్పుడు మాట్లాడంటే అదిగో యూఫ్రటీస్ అద్దరిన ఊరు అని పట్టణం, మెసొపొతేమియా ప్రాంతం. 11వ అధ్యాయము 31వ వచనం చదివితే 31వ వచనం. తెరహు తన కుమారుడు అయిన అబ్రహాము తన కుమారుడగు ఆరాను కుమారుడు లోతును తన కుమారుడు గారు అబ్రహాము భార్య అయిన శారయ్యను తన కోడల్ని తీసుకొని కనాను వెళ్ళుటకు కల్దీయుల ఊరని పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించను. తెరహు బ్రతికిన దినములు 205 ఏళ్ళు. తెరహు హారాన్లో, అంటే తెరహు కూడా అంగీకరించి వచ్చేసాడు. నా కుమారుడిని దేవుడు పిలిచాడంట, కనాను దేశానికి తీసుకెళ్తానన్నాడు అనే విషయం వాళ్ళకి తెలియకపోయినా, ఎక్కడికి బయలుదేరి వెళ్ళాలో తెలియకపోయినా దేవుడు పిలిచాడు అనగానే ఎలాంటి ఆధారం లేదు, ఎలాంటి సాక్ష్యం లేదు, అంతకుముందు చరిత్ర లేదు. అబ్రహాం గారి ముందు భక్తుల చరిత్ర ఏమన్నా పుస్తకం ఉందా? లేదు. గ్రంథాలు లేవు, పుస్తకాలు లేవు, ఏమీ లేనప్పుడు అబ్రహాం గారు నమ్మాడు. అందుకే 8వ వచనం కంటిన్యూషన్ చేస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మరియు ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకయే బయలు వెళ్ళను. ఏమండి ఇది మరీ విడ్డూరం కాదు? పలానా చోట మీటింగ్ ఉందో రండి అన్నాను అనుకోండి, ఏమడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ మీరు? ఎక్కడ, ఎన్ని గంటలకు, పగలా రాత్రి? వస్తే వాహనాలు పెడతారా? మేమే సొంత వాహనాల్లో రావాలా? ఈ క్వశ్చన్ ఉండదులే. వాహనాలు పెడతారా? ఎలా రావాలి? పెళ్ళిళ్ళకి పేరెంటాలకైతే మనమే సొంతగా ఖర్చులు పెట్టుకొని నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోతాం. మీటింగ్ అనగానే ఎన్ని క్వశ్చన్లు వస్తాయండి కదా? మధ్యాహ్నం అక్కడ భోజనాలు ఉంటాయా, ఉండవా? టిఫిన్ చేసి రావాలా, భోజనం చేసి రావాలా, ఎప్పుడు విడిచిపెడతారు? ఇన్ని క్వశ్చన్లు వస్తాయి. ఎక్కడికి వెళ్ళాలో చెప్పాల దేవుడు. నేను నీకు చూపించబోవు దేశానికి రా అంటే ఏ భక్తుడైనా వచ్చాడా? ఏ భక్తుడైనా అలా కనపడ్డా మనకి? నీకు నీ పలాంది చేస్తాను ఖచ్చితంగా అని చెబితే వస్తాడు. నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు.
చేస్తానన్న దేవుడు పలానా దేశానికి వెళ్ళు అని చెప్పకుండా నువ్వు వచ్చే అన్నాడు, వచ్చేసాడండి. వెళ్దాం రండి అంటే వస్తారా? నా వెనకాల రారు. ఎందుకు? ఎంతో ఈయన ఎక్కడికి తీసుకెళ్తాడు, ఏం చేస్తాడు, తిండి ఉంటుందో లేదు, నడవాలో వాహనాలు ఎక్కిస్తాడో లేదో, ఎన్నో డౌట్లు వస్తాయి. దేవుడు పిలిస్తే గుడ్డిగా విగ్రహారాధనలో ఉన్న కుటుంబం కదా, నమ్మొచ్చా? క్రైస్తవులుగా ఇంత విశ్వాసంలో ఉండి ఇన్ని పాఠాలు విన్న తర్వాత కూడా దేవుని పని ఉంది రండి అంటే క్వశ్చన్లు అడుగుతాం. అసలు విగ్రహారాధనలో ఉన్న అబ్రహాము గారు వచ్చేయి, నేను నీకు చూపిస్తాను ఒక దేశం, అక్కడికి నీకు ఇచ్చేస్తానంటే గుడ్డిగా నమ్మి వచ్చాడు. ఏంటంటే అందుకే నేను అబ్రహాము దేవుడిని అని చెప్పుకోగలిగాడు. అలాంటి విశ్వాసం ఇంకెవరిలో కనపడలే దేవుడికి. ఆయన పేరు దేవుడే చెప్పుకొని తను తాను పరిచయం చేసుకోవటానికి అబ్రహాము గారిలో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే దేవుడు పిలిస్తే గుడ్డిగా చేసేయాలంతే. అది నెరవేరిద్దా నెరవేరదా అనవసరం. దేవుడు చెప్పింది దేవుడు కాబట్టి నేను ఖచ్చితంగా చేయాలి అనుకొని కుటుంబాలని తీసుకొని ఎక్కడి దాకా వచ్చాడు? హారాను వరకు వచ్చాడు. అక్కడ తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చాడో తెలుసా? చదవండి, ఆ 12వ అధ్యాయంలోనే ఆదికాండంలో. మళ్ళీ ఇక్కడికి వద్దాం. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ ఇంటి వారి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నందువు. 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల వాడు, ఈడుగలవాడు. అబ్రహాము తన భార్యని శారాయిని, తన సహోదరుని కుమారుడు లోతును హారానులో వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అంటే వస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు, కనాను దేశానికి వచ్చేసాడు. అంటే దేవుడు చెప్పింది ఏం చెప్పాడు? నీకు ఒక దేశాన్ని ఇస్తాను, ఆ దేశం నీకు స్వతంత్రంగా నీ సొంతానికి ఇచ్చేస్తాను, అక్కడ నిన్ను అభివృద్ధి చేసి నిన్ను ఆకాశ నక్షత్రాల వలె భూమి మీద ఇసుక వలె నిన్ను విస్తరింపజేస్తాను అని చెప్తే ఈ దేశం అంతా నా ఫ్యామిలీకే వచ్చేసిద్దని నమ్మేసి వచ్చేసాడండి. వచ్చిన ఆ వ్యక్తికి ఆ దేశంలో ఎలా ఉన్నాడో తెలుసా? దేశం ఇవ్వాల దేవుడు మనకు ఒక వాగ్దానం చేసి మన విషయంలో నెరవేరలేదనుకోండి, దేవుడిని నమ్ముతామా? చెప్పాలి, నమ్ముతామా? నీకు సంతానాన్ని ఇస్తాను అని చెప్పాడు అనుకోండి, ఊరికే ఇవ్వలేదు అనుకోండి, ఏమైంది? మనకి సంవత్సరం చూస్తాం, 2 ఏళ్ళు చూస్తాం, 3 ఏళ్ళు చూస్తాం, 4 ఏళ్ళు చూస్తాం, అన్ని సంవత్సరాలు చూడడంలేండి, అనుకోవటమే తప్ప సంవత్సరానికే ఏం దేవుడు ఏంటో నమ్మదగిన వాడేనంటావా? అలాంటి ఆయన చెప్పాడు ఇవ్వలేదు కాబట్టి దేవుడు లేడు అని కొట్టేస్తాం. 25 ఏళ్ళు చూశాడు, ఆకాశ నక్షత్రాల వలె సంతానాన్ని ఇస్తానని చెప్పిన దేవుడు ఇవ్వకపోతే ఏం చేశాడు? 25 సంవత్సరాలు. పోనీ దేశం ఇస్తాను అన్నాడు, దేశం ఏమన్నా ఇచ్చాడంటే ఆ దేశంలో ఎక్కడో ఒక టెంట్ వేసుకొని బతకడానికి అవకాశం ఇచ్చాడు తప్ప ఆ దేశాన్ని ఈయనకు స్వాస్థ్యంగా ఇవ్వలేదు. ఈ చెప్పిన వాగ్దానాలు నెరవేరినప్పుడు మనకేమనిపించింది? చెప్పాలి, ఏమనిపించింది? దేవుడి మీద విశ్వాసం ఉంటుందా? కోల్పోతామా? కోల్పోతాం, ఖచ్చితంగా కోల్పోతాం, అందులో డౌటే లేదు. అలాంటిది ఆ దేశము స్వాస్థ్యంగా ఇవ్వలేదు, సంతానాన్ని ఇవ్వలేదు. కానీ ఇవ్వకపోయినా దేవుడు చెప్పాడు చేస్తాడు, దేవుడు చెప్పాడు చేస్తాడు. ఇదే గుడ్డి నమ్మకంతో ఉండి 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు సంతానం కోసం. సంతానం వచ్చినా కానీ ఆ సంతానానికి ఇంకా ఆ దేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వలేదు. ఇస్సాకు గారికి ఏమైనా ఇచ్చాడా? లేదు. యాకోబు గారికి ఇచ్చాడా? లేదు. యాకోబు సంతానానికి కూడా ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చాడు? యాకోబు అభివృద్ధి చెంది యాకోబు డెవలప్ అయ్యి లక్షల సంతానాన్ని కని ఈ లక్షల సంతానం దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉండి ఆ బానిసత్వం అయిపోయిన తర్వాత వారు మొరపెడితే అప్పుడు మోషే అనే నాయకుడిని పుట్టించి నాయకుడి ద్వారా 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేయించి అక్కడి నుంచి కనాను దేశంలో అడుగు పెట్టించే కార్యక్రమం ఇచ్చాడు. ఈలోపు ఎన్ని తరాలు మారిపోయినాయి. అబ్రహాం గారు అందులో లేడు, ఆ స్వాస్థ్యంగా పొందుకోలేదు. ఇస్సాకు గారు ఆ దేశాన్ని స్వాస్థ్యంగా పొందుకోలేదు. యాకోబు గారు ఆ దేశాన్ని స్వాస్థ్యంగా
పొందుకోలేదు. కానీ యాకోబు తరములో నుంచి వచ్చిన ఇశ్రాయేలు జాతి ఏదైతే ఉందో ఆ జాతి ఎన్నో వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల తర్వాత ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. అయితే అబ్రహాము గారి కాలంలో, ఇస్సాక్ గారి కాలంలో, యాకోబు గారి కాలంలో ఈ వాగ్దానాలు నెరవేరినాయా, నెరవేరలేదా? నెరవేరినప్పుడు వాళ్ళు భక్తిని విడిచిపెట్టారా, భక్తితో ఉన్నారా? అంటే దేవుడు చెబితే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇంక అదే విశ్వాసంతో చచ్చిపోయారు. అది విశ్వాసం. అందుకే దేవుడు వారి దేవుడిని ప్రత్యేకంగా చెప్పుకోవటానికి, మిగతా భక్తుల పేర్లు ఎవరి వాడుకోవటానికి కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేరకపోయినా తర్వాత అయినా నెరవేరుతుంది అనే ఒక నిరీక్షణతో వాళ్ళు ఎదురు చూశారు. అదే విషయాన్ని దేవుడు హెబ్రీ పత్రికలో రాయించాడు. 9వ వచనం నుండి చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును, అంటే అబ్రహాము గారును, అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకును, యాకోబు అనువారును గుడారముల్లో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో, దేవుడు ఇస్తానన్న దేశం కనాను దేశం మీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తానని దేవుడు అబ్రహాము గారిని పిలిస్తే, అబ్రహాము గారు యాకోబు గారికి చెప్తే, ఇస్సాకు యాకోబు గారికి చెప్తే, ఈ 3 తరాల్లో ఆ దేశంలో వీళ్ళు ఎలా ఉన్నారు? పరవాసులుగా. మంద కాదు ఈ దేశం, ఇస్తానన్నాడు కానీ ఇప్పుడు ఇవ్వలా. మనకి ఏదన్నా దేవుడు వాగ్దానం చేసి ఇవ్వకపోతే వెంటనే విడిచిపెడతాం. దేవుడు ఏం దేవుడో ఏంటో, వాగ్దానాలు చేసి నెరవేర్చే దేవుడు కాదు అన్నట్టుగా బతుకుతాం. 3 తరాల్లో ఆ దేశంలో వీళ్ళు పరవాసులుగా ఉన్నారంటే దేవుడు వాగ్దానం నెరవేరినట్ట వారి విషయంలో. ఆ కాలంలో వారి పక్షంగా మనం ఉండి ఆలోచిస్తే ఏమనిపించింది? ఏంటో దేవుడు అబ్రాహాము గారికి వాగ్దానం చేశారు, ఆయన ఈ దేశంలో పరవాసిగానే ఉన్నాడు, ఆయన కుమారుడుగా ఇస్సాకై నేను ఈ దేశంలో పరవాసిగానే ఉన్నాను, మా తర్వాత యాకోబు గారు పరవాసిగానే ఉన్నాడు. దేవుడేమో ఈ దేశం ఇస్తానని ఎక్కడో యూఫ్రటీస్ నది దగ్గర ఉన్న మెసొపొతేమియా నుంచి మా తాత ముత్తాతలు పిలిస్తే వాళ్ళు వచ్చారు, ఈ దేశం ఇవ్వాల అనే నిరుత్సాహం వాళ్ళలో ఏమాత్రం కనపడలేదు. అందుకే వాళ్ళ పేరు చెప్పుకున్నాడండి దేవుడు. అంటే దేవుడు చెప్పింది నెరవేరుస్తాడు ఖచ్చితంగా. కాకపోతే దానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని దేవుడే కేటాయిస్తాడు. అది ఆయన నెరవేర్చే వరకు మనం చేయాల్సిందేంటి? ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలి. వాగ్దత్త దేశం, మీకు కనాను దేశం ఇస్తానని చెప్పిన దేవుడు కనాను దేశంకి వచ్చినా అందులో కాలు పెట్టినా ఎలా బతికారు? వీళ్ళు నిజంగా వీళ్ళని గొప్ప ఆస్తికర్తలుగా చేశాడు. బాగా డబ్బు సంపాదించారు, చాలా పశు సంపద ఉంది, చాలామంది పనివారు ఉన్నారు. ఎంత గొప్పోళ్ళు ఆ దేశంలో నివసించినప్పుడు మంచి మంచి బిల్డింగులు కట్టుకోవచ్చా? చెప్పాలి. బాగా ఆస్తి ఉంది, దేశంలో ఒక ప్రాంతాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళకున్న ఆస్తితో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోవచ్చా? చెప్పాలి. కట్టుకోవచ్చు. మనకు కొద్దిగా ఉంటే ఇంకొద్దిగా అప్పు చేసి చక్కగా ఇల్లు కట్టుకుంటాం. అంత ఆస్తి ఉండి దేవుడు చెప్పిన మాట కూడా వాళ్ళకి తోడుగా ఉంటే వాళ్ళు ఎలా నివసించారంట అక్కడ? ఎందుకంటే కర్మ. అందుకే నచ్చాడు దేవుడికి. అందుకే ఆడ 3 నచ్చారు. వాళ్ళ పేరు చెప్పుకొని నేను పలానోళ్ళ దేవుడిని అని చెప్పుకోవటానికి కారణం ఏంటంటే నేను చెప్పింది వాళ్ళు ఖచ్చితంగా విశ్వసించారు. నేను నెరవేర్చకపోయినట్టు కనపడినా వాళ్ళు విశ్వాసం నుంచి ఏమాత్రం తొలగిపోలేదు. అది నచ్చింది దేవుడికి. అందుకే అబ్రహాము గారిని విశ్వాసులకు తండ్రిగా పెట్టాడండి. అలాంటి విశ్వాసం ఎక్కడైనా కనపడుతుందా? ఎవరిలో కనపడలేదండి. చేస్తే చేసినాడు, పెట్టినాడు పెళ్ళికూడు, పెట్టన్నాడు చావు కూడా అన్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి. దేవుడు అన్నీ ఇస్తే అబ్బా దేవుడు అంత గొప్పవాడు లేడంటాం. ఏదన్నా నష్టం జరిగించినట్టు కనిపించింది అనుకో, ఏం దేవుడో ఏంటో, నా పట్ల దేవుడికి అస్సలు దయ లేదు, ఊరకనే నిరసించిపోతాం. మరి ఈ చరిత్ర చదువుకొని మనం నేర్చుకుంటుంది ఏంటి? ఇస్తానన్నాడు దేవుడు, ఖచ్చితంగా ఇస్తాడు. గుడ్డి నమ్మకం. ఏదయ్యా దేశం ఇస్తానన్నాడు, నువ్వు కాలు పెట్టినంత ప్రాంతం నీకు ఇచ్చేస్తానన్నాడు అబ్రహాము గారితో. కానీ ఎంత ప్రాంతం తిరిగినా సొంతం కాల. ఏదో అక్కడక్కడ కొద్ది ప్లేస్ ఇచ్చాడు. ఆస్తి ఇచ్చాడు. ఆస్తి ఇచ్చిన వాళ్ళు గుడారాల్లో ఎందుకు వాగ్దత్త దేశంలో పరవాసులుగా ఉండి గుడారాల్లో నివసించాలంటే వాళ్ళు ఈ లోకములో ఉన్న ఆ ఇంటి కోసమో, ఆ నివాసం కోసమో, ఆ స్థలం కోసమో వాళ్ళు ప్రాకులాడలేదు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మరి శ్రేష్టమైన దేశం ఒకటి ఉంది ఈ దేశంలో, ఈ లోకములో ఎంతకాలం బతికినా ఏముందరా అనిపించింది వాడు. అదే రాయించాడు దేవుడు హెబ్రీ పత్రికలో 10వ వచనం.
ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము బాబా అంటే ఈ దేవుడు చేసిన వాగ్దానంలో అబ్రహాము గారు స్వీకరించిందేంటి? నీకు కనాను దేశం స్వాస్థ్యంగా ఇస్తానంటే అది పెద్ద మైండ్లో పెట్టుకోవాలా. కనాను దేశంలో స్వాస్థ్యంగా ఉన్న ఎంతకాలం ఉంటాను ప్రభా, ఇచ్చిన ఆయుష్కాలం అంతా ఉంటాం, ఆయుష్ బాగానే కనాను దేశంలోనే నన్ను మట్టిపాలు చేసేస్తారు. కాబట్టి ఇది కాదు నాకు కావాల్సింది, శాశ్వతమైన పునాదులు గల పట్టణం ఒకటి ఉంది, అది కావాలయ్యా. దానికోసం నువ్వు ఇక్కడ ఎలా బ్రతకమంటే అలా బతుకుతానన్నాడు. నీకు పరలోకం ఇస్తానని దేవుడు ఎక్కడ చెప్పినట్టు లేడు. మనకు పాత నిబంధన అబ్రహాం గారి స్టోరీ, ఇస్సాక్ గారి స్టోరీ, యాకోబు గారి స్టోరీ చదువుతుంటే నీకు పరలోకం ఇస్తాను అని చెప్పినట్టు లేదు దేవుడు. కానీ వాళ్ళ ఆలోచన దేవుడి వైపు, దేవుళ్ళో పూర్తిగా ఉండటాన్ని బట్టి మాకు ఈ లోకంలో ఎంత ఆస్తి ఇచ్చినా, ఎంత సౌకర్యాలు ఇచ్చినా, ఎంత భూమిని ఇచ్చినా, ఒక దేశాన్ని మొత్తం నాకు ఇచ్చినా మాకు కావాల్సింది మరీ శ్రేష్టమైన దేశం అని దానికోసం ఎదురు చూశారు. అది నచ్చింది దేవుడికి. ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండానే బయలుదేరి రావటం నచ్చింది. విగ్రహారాధనలో ఉన్న కుటుంబంలో నుంచి పిలిస్తే నిజదేవుడు పిలిచాడన్న విశ్వాసంతో వచ్చాడు. ఆస్తిని, తల్లిదండ్రుల్ని అన్నిటినీ తీసుకొని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి బయలుదేరాడు. కనాను దేశం వచ్చిన ఏంటి ప్రభా ఇంకా ఈ దేశం నాకు ఇవ్వలేదని ఆయన నిరాశపడలేదు, నిస్పృహలో లేడు. దేవుడు ఇస్తానన్నాడు. ఆఫ్టర్ ఇది నాకెందుకు, ఇక్కడ ఎంత సంపద ఉన్నా, ఎంత మంచి పాడి పంటలు ఉన్నా, ఎంత పాలు తేళ్లు ప్రవహించినా ఇది టెంపరీ, శాశ్వతంగా ఉండే ఆ లోకం కోసం కావాలి అనుకుని ఎదురు చూస్తూ ఉన్నారంట. అందుకే మంచి మంచి ఇళ్ళు కట్టుకోవాలా. ఎలా బతికారు? గుడారాల్లో బతికాడు, గుడారాల్లో బతికాడు. ఆయన ఒక్కడే కాదు, అబ్రహాం గారి తర్వాత ఇస్సాక్ గారి తర్వాత యాకోబు, అందరూ గుడారాల్లోనే బతికారంట. చూద్దాం. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను గనుక ఆమె వయసు గతించిన అయినను గర్భము ధరించుటకు శక్తి పొందిన విశ్వాసం ఉంది. కాబట్టి ఆమెకి 90 ఏళ్ళు వచ్చినా ఆమెకు విశ్వాసం, దేవుడు చెప్పాడు ఖచ్చితంగా నాకు ఇస్తాడు. మరి శరీరరీతిగా ఈ వయసులో కనలేరు కంటే దేవుడు చెప్తే కంటానంది. మానవ రీతిగా ఆలోచిస్తే అసాధ్యం, కానీ దైవ దృష్టి ఆలోచిస్తే సుసాధ్యం. ఆ విశ్వాసం 90 ఏళ్ల వయసులో శారమ్మ గారికి ఉంది. అందుకే ఇస్సాకు గారిని ఆ వయసులో కంది. అలాగే అబ్రహాం గారు 100 ఏళ్ళలో పిల్లలేం పుడతారయ్యా అంటే పుడతారు, దేవుడిస్తే పుడతారు. విశ్వాసంతో ఆయన ఇస్సాకుని కన్నాడు. అందుచేత మృతతుల్యుడైన ఒకని నుండి, మృతతుల్యుడైన అంటే జీవకణాలన్నీ చచ్చిపోయిన స్థితిలో ఉన్న అబ్రహాము గారు మృతతుల్యమైన శారా గర్భాన్ని కూడా దేవుడు తెరిచి సంతానాన్ని ఇస్తే ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగిన లక్షలు పట్టుకొచ్చారు ఒక్క ఇస్సాకు నుండి. దేవుడు చెప్పింది కొన్ని తరాల తర్వాత నెరవేర్చాడు. మనం గతించిన దేవుడు చెప్పిన వాగ్దానం మన విషయంలో తప్పిపోదు. అందుకే 13 నుంచి 16 వరకు చదివితే వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినా, దేవుడు ఏ దేశం అయితే ఇస్తానని చెప్పాడో అందులో ఫలాన్ని వీరు అనుభవించారు. అబ్రహాం గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు అందులో ఫలం ఏమన్నా పొందారా? కనాన్ దేశంలో వాళ్ళకి ఏమైనా స్వాస్థ్యం ఇచ్చాడంటే ఏమి లేదు, దేశం మొత్తం ఇచ్చేస్తాను మీకు అన్నాడు. వాళ్ళు అనుభవించాల. ఆ వాగ్దాన ఫలం అనుభవించకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. దేవుడు ఇస్తానన్నాడు. ఇప్పుడు టెంపరీగా ఈ దేశంలో మనం ఉన్న మన తర్వాత తరాల వాళ్ళకి ఇస్తాడు దేవుడు. ఎంత గుడ్డి నమ్మకం అండి. దేవుడు అంటే అలాంటి విశ్వాసం ఉంది కాబట్టి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను గర్వంగా దేవుడే పరిచయం చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి విశ్వాసం ఎవరిలో కనపడలేదు. అన్నీ జరిగితే విశ్వసించడం వేరు, ఏవి జరగకపోయినా జరిగిద్దని భవిష్యత్తు గురించి ఆలోచించి పరలోకం ఇస్తాడనే విశ్వాసంతో దేవుడి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళటం వేరు. వీళ్ళు ముగ్గురు అలాగే నడిచారు. ఈ దేశం కోసం, ఈ దేశంలో స్వాస్థ్యం కోసం ఆయన పాకులాడలేదు. వాళ్ళు మరి శ్రేష్టమైన దేశం కోసం ప్రాకులాడారు. విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగూ చెప్పువారు తన స్వదేశమును వెతుకుచున్నారని విసిదపరుచుతున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకొన్న ఎళ్ళ మరలా వెళ్ళుటకు వారు వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా
పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలా అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఎవరైతే దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేరకపోయినప్పటికీ దేవుడి మీద విశ్వాసంతో ఉంటారో వాళ్ళు మరి శ్రేష్టమైన దేశంలో పాలు పొందుతారు. నీ దేవుడిని అని దేవుడు చెప్పుకోవటానికి ఏమాత్రం సిగ్గుపడరు. ఈరోజు మన గురించి పలాని వాళ్ళు నమ్ముకున్న దేవుడని ఎవరైనా అనగలుగుతున్నారా? మనల్ని చూసి పలానామ నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పోడురా, ఎందుకంటే ఆ ప్రవర్తన అలా ఉంది, ఆయన ప్రవర్తన అలా ఉందని మనల్ని బట్టి పలానోళ్ళు నమ్ముకున్న దేవుడు చాలా గ్రేటు, అందుకే వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందని మన గురించి ఏమైనా చెప్పుకుంటున్నారా? చెప్పుకోలేదు అంటే మనం వాక్యానుసారంగా బతకలేదు. మనుషులే చెప్పుకోలేదంటే దేవుడు చెప్పుకుంటాడా? నేను వాళ్ళ దేవుడిని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాను అంటాడేమో. అందుకే రోమపత్రికలు అంటాడు కదా, మిమ్మును బట్టియే కదా అన్యజనుల ఎదుట నా నామము దూషించబడుతున్నది అంటాడు. అంటే మనల్ని బట్టి దేవుడి నామం దూషించబడుతుందా? ఎందుకంటే పలాని దేవుడిని నమ్ముకున్నవారు పలాని క్రైస్తవులు అని చెప్పుకోవటానికి మనం సిగ్గుపడుతున్నాం. మన ప్రవర్తన వాక్యానుసారంగా లేనప్పుడు దేవుడు ఎలా చెప్పుకుంటాడు? దేవుడు మన గురించి సిగ్గుపడతాడు. మొట్టమొదటిగా శిష్యులుగా ఉన్నవారందరూ ట్రైనింగ్ ఇచ్చి చెదరిపోయిన వారు కూడా ఖాళీగా ఉండకుండా సువార్తలు ప్రకటిస్తే అంతియోక అనే ప్రాంతంలో సంఘం ఏర్పడింది. ఆ సంఘాన్ని చూసి అందరూ ఏమన్నారో తెలుసా? లూకా అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం ముగిస్తాను, 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి, పౌలు గారు బర్నబా గారు కలిసి అంతియోక సంఘంలో ఒక సంవత్సరం ఉండి జనాలకి వాక్యం బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడ్డారంటే క్రీస్తును పోలి నడుచుకున్నారు కాబట్టి వీళ్ళు క్రైస్తవులు అనబడ్డారు. ఇప్పుడు మనల్ని క్రైస్తవులు అంటున్నారా? నామకార్థ క్రైస్తవులు అంటున్నారా? నామకార్థ క్రైస్తవులు అంటారు. వీళ్ళు చర్చికి వెళ్తారు కానీ ఏది వాక్యానుసారంగా బతకరండి. మనుషులే ఒప్పుకోకపోతే దేవుడు నేను పలాని వారి దేవుడిని ధైర్యంగా చెప్తాడా? ఈరోజు ప్రత్యక్షంగా దేవుడు మన దగ్గరకు వచ్చి నేను పలానోళ్ళ దేవుడు అని చెప్పకపోయినా దేవుడు అక్కడ తలదించుకునే పరిస్థితిలో మనం ఉంటున్నాం. దేవుడి నామాన్ని అవమానపరిచే విధంగా బతుకుతుంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడిని చెప్పుకున్న దేవుడు మన దేవుడని చెప్పుకోవటానికి గర్వించే స్థితిని, దేవుడిని గెలిపించే స్థితిలో ఈరోజు మనం ఉన్నామా? మొట్టమొదటి అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులని ఎందుకు అనబడ్డారంటే క్రీస్తులాగా బతుకుతున్నారు వీళ్ళు కాబట్టి వీళ్ళరా క్రైస్తవులు అంటే అన్నారు. క్రైస్తవులు అంటే క్రీస్తుని ధరించుకున్నవారు. అంత్యోకయలో సంఘం మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. ఆ తర్వాత క్రైస్తవులు అనబడుతున్నారు కానీ క్రైస్తవులుగా అందరి జీవితాలు లేవండి. క్రైస్తవ్యంలో దొంగలు పడ్డారు, క్రైస్తవ్యంలో మోసగాళ్ళు వచ్చారు, క్రైస్తవ్యంలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ అపోస్తలు వచ్చారు. క్రైస్తవ్యం కల్మషం అయిపోయింది. ఇప్పుడు నేను పలాని వాళ్ళ దేవుడిని అని చెప్పుకోవడానికి దేవుడు ధైర్యంగా మాట్లాడే పరిస్థితి లేదు ప్రియులారా. ఈరోజు నన్ను బట్టి దేవుడు తలెత్తుకునే విధంగా, సాతాను ఓడిస్తూ దేవుడిని గెలిపించే విధంగా మన ప్రవర్తన ఉంటే, వాళ్ళు ఎంత ఆస్తి ఇచ్చినా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ ఆస్తిని స్వాధీనం చేసుకొని వాళ్ళు అక్కడ గుడారాలలోనే నివసించారు తప్ప బిల్డింగులు కట్టుకొని హ్యాపీగా బతకలేదు. కారణం ఏంటంటే ఈ దేశం నాకెందుకు, ఈ ప్రాంతం నాకెందుకు, ఎంత సారవంతమైన నేలైనా పునాదులు కలిగిన పట్టణం, శాశ్వతంగా ఉండేది దేవుని చేత కట్టబడిన పట్టణం పరలోకంలో ఉంది కాబట్టి అది కావాలని దానికోసం ఎదురు చూశారు. మనకు ఆస్తి ఉంటే దేవుడు గుర్తురాడు, ఆహారం ఉంటే దేవుడు గుర్తురాడు, బట్టలు ఉంటే దేవుడు గుర్తురాడు, బంధువులు వస్తే దేవుడు గుర్తురాదు. ఇన్ని సౌకర్యాలు వాళ్ళకి ఇస్తే సౌకర్యాలను పక్కకు నెట్టి ఏ దేశం కోసం చూశారు? పునాదులు గల పట్టణం. అందుకే వాళ్ళ దేవుడిని చెప్పుకోవడానికి దేవుడు ఏమాత్రం సిగ్గుపడాడంట. మరి మన దేవుడిని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడుతున్నాడా, అవమానపడుతున్నాడా, తల దించుకుంటున్నాడా? ఆలోచించుకునే దేవుడు తలెత్తుకునే విధంగా, పలాని వారి దేవుడిని చెప్పుకునే విధంగా నీ బ్రతుకు నా బ్రతుకు ఉండాలని ఈ సందర్భంలో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమనందు ఆశీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మీరే మిమ్మల్ని గురించి పరిచయం చేసుకోవటానికి భూమి మీద 3 భక్తులను మాత్రమే మీరు సంబోధించి వారి పేర్లు చెప్పి పలాని వారి దేవుడిని చెప్పారంటే మీ తత్వం వారిలో కనపడింది కనుక
మిమ్మల్ని ఎక్కడా వారు అవమానపరచకుండా మిమ్మల్ని మహింపరిచే విధంగా వారి జీవితాలు ఉన్నాయి కనుక వారి దేవుణ్ణని చెప్పుకోవటానికి ఏమాత్రం సిగ్గుపడకుండా ధైర్యంగా ప్రజల ఎదుట నేను పలాని వారి దేవుణ్ణని తెలియచేశారు నాయన. అందును బట్టి స్తోత్రాలు. ఈ తరములో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మిమ్మల్ని బయలుపరిచారు. లోకమంతా మిమ్మల్ని మర్చిపోయిన ఆ తరుణంలో తండ్రిని బయలుపరచడానికే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారని యోహాను సువార్త 1:18 తెలియచేశారు. ఆయన పరిచయం చేయకపోతే మీ లక్షణాలు ఎవరిలో కనపడవు. కారణం ఆయన శరీరధారిగా మీ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకొని ఆ లక్షణాలను శరీరములో ప్రకటించి అనుభవించి చూపించి మాదిరికరమైన జీవితాన్ని చూపించారు. కాబట్టి నేను పలాని వానికి తండ్రిని, ఆయన నాకు కుమారుడై ఉంటాడు, నేను ఆయనకు తండ్రినై ఉందునని ధైర్యంగా మీరు యేసుక్రీస్తు వారి ద్వారా మాకు తెలియచేశారు నాయన. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా మీకు కుమారులమైన మేము పలాని వారి దేవుడు అని అనిపించుకునే విధంగా, తలెత్తుకునే విధంగా మీరు మా ప్రవర్తన సరిచేసుకోవటానికే ఈ వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇక నుంచి అయినా మా ప్రవర్తన ద్వారా ఒక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకుంటూ వారి జీవితం ఎలాగైతే మీకు అనుకూలంగా మిమ్మల్ని మహింపరిచే విధంగా పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తూ లోకములో ఏమాత్రం సుఖము సంతోషము లేకుండా గుడారాల్లో నివసిస్తూ వాగ్దత్త దేశంలో పరవాసులుగా ఉన్నారు. మేము కూడా ఈ భూమి మీద యాత్రికులము పరదేశులము అన్న విషయాన్ని గమనించి ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశానికి వెళ్ళటానికి మా వంతు ప్రయత్నాలు మేము చేయులాగున మాకు ప్రేరణ దయచేసినందుకు మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరి విశ్వాసంలో ఏమాత్రం బలహీనులు కాకుండా బలపరచబడే విధంగా ఈ వాక్యం వారికి ఉపయోగపడలాగున మీ ఆత్మ సహాయముతో మాకు ఉపకారం చేయమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరి అవసరాలు మీ చిత్తానుసారంగా తీర్చండి. మరి ముఖ్యంగా లక్ష్మణ్ గారి తల్లిగారు హాస్పిటల్లో ఉండగా అనారోగ్యంతో ఉండగా మీ చిత్తమైతే ఆమెకు స్వస్థతనివ్వండి. మీ చిత్తం ఏదైతే ఉందో ఆమె విషయంలో అది జరిగించి ప్రతి విషయంలో మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోనమని కోరుకుంటూ ఇదిగో నాయన వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చమని కోరుకుంటూ ఈ వారంలో జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు, మా పాప విమోచకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మా అందరి సంచకరువుగా ఉన్న పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరూ ఒకరికొకరు వందనాలు తెలియజేసుకోండి.